సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యుద్ధుడికి క్రిస్తేస్తునికి కూడా రక్షణ కలిగించిన దేవుని శక్తి అయ్యి ఉంది. కానీ కానీ కాదు కానీ అందరికీ దేవుడికి రక్షణ అయినట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకనగా నీతిమంతుని విశ్వాసం మూలముగా జీవించిన ఆయన దేవుని స్తోత్రం. నీతిమంతుని విశ్వాసం మూలముగా జీవించు కనుక నీతిమంతుని విశ్వాసం మూలముగా జీవించు. ఆ ప్రకారం విశ్వాసం మూలం అంతకంత విశ్వాసం కలడు దేవుని నీతి దాని ఎందు బలపడుతున్నది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని నీతి దాని ఎందు బలపడినట్టుగా మనము చూస్తున్నాం. కనుక విశ్వాసం మూలముగా ప్రతి మానవుడు జీవించుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసం దేవుని విశ్వాసం ఉంచువాడు ఎవరు కూడా సిగ్గుపడడు. కనుక ఈ లోకంలో చాలా మంది దేవుడి విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక వారేమైతే దేవుడి విశ్వాసం నుంచి దూరం అయిపోతున్నారు కనుక తొలగిపోతున్నారు కనుక వారు దేవుడికి దూరం అవుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించు. కనుక నీతిమంతుడు ఎవరయ్యాక నేను ప్రకటించే ప్రభు అయినా ఆ యేసుక్రీస్తు ద్వారా మనకి మనం జీవిస్తున్నాము. దేవునికి స్తోత్రం. కనుక రోమరాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంటే ఒకరంటున్నారా? లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అందరూ ఒక్కరు కాదు. కనుక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆ యొక్క మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆ ప్రభువే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైన. దేవునికి స్తోత్రం. ఆయన పాపులను రక్షించడానికి వచ్చింది కానీ పుణ్యాత్మ కొరకు ఆయన లోకానికి రాలేదు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో పాపము లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా చూపించగలమా? ఎవరైనా చూపించగలమా? అందరూ పాపం చేసేటది. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆనాడు ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు? ఆదాము. వాళ్ళు ఇద్దరు కూడా ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపం అనే పండుని తిన్నారు. దాని నుంచి జీతము మరణము. కనుక అతి మరణం నుంచి విడిపించడానికి యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము యాలైనగా పాపము నుంచి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మనకు మన జీవమునకు మరణము అంటే కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అంటున్నాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వారి పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ చెప్పి ఒప్పుకుంటారో వారికి ఏమంటున్నాడు? నిత్య జీవం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన పాపాలు లోకంలో ఒప్పుకునే వారంగా ఉండాలి. లేవి కాండము 17వ అధ్యాయం 96వ తేదీ 11వ వచనంలో ఏంటంటే రక్తము దేహమునకు ప్రాణము. ఈ యొక్క రక్తము దేహానికి ఏమిటట? ప్రాణం. ఈ రక్తం లేకపోతే మనిషి బ్రతకలేడు. కనుక ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు బలిపీఠము మీద పోయబడుటకు దానిని నీకు ఇచ్చితిని. దేవునికి స్తోత్రం. మీ నిమిత్తము ఆ యొక్క బలిపీఠము మీద ఆ రక్తము ఒలికించుటకు మీకు ఇచ్చారన్నాడు. దేవునికి స్తోత్రం. మనము పోయవలసిన ఆ యొక్క రక్తం, పాప రక్తము ప్రోక్షణము చేయవలసిన ఆ రక్తాన్ని ప్రభువే మన కొరకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బలిపీఠం మీద నిత్యము ధూపం వేయించబడుతుంది, నిత్యము అది రేపబడుతూ ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక మనిషికి ప్రాణము రక్తము. ఈ ప్రాణము రక్తం లేకపోయినట్టయితే మనిషి బ్రతకలేడు. మనిషి రక్తము గడగడకపోయింది అనుకోండి అయిపోతుంది. కనుక ఈ ప్రాణ ఆధారమైన ఆ రక్తాన్ని ప్రభు మన కొరకు ఆ శిలువ మీద దారపోశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
హెబ్రీ రాసిన పత్రిక 10:23. 23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై ఒప్పుకొని నిశ్చయముగా పట్టుకుందాము. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన పాపం నుంచి, శాపం నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి, శ్రమ నుంచి, ఇబ్బంది నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇతరుడిగా మనము చూస్తున్నాం. బలి అర్పణ ఎబ్రి 10:5. 10:5. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. బలి అర్పణ నీవు కోరలేదు గాని